మీరే చెప్పండి, ఈ టెంపుల్కి స్వర్గంలో ఉన్న టెంపుల్ అని పెడదామా? బా ఓ మై గాడ్, మొత్తం వాటర్ ఫాల్. ఇది ఏముందిరా నాయన, బా ఏముందిరా నాయన అసలు. గ్రేట్, అసలు కొంచెం కూడా కనపడలేదు అసలు రోడ్డు. ఇదే మహాబలేశ్వర టెంపుల్. కృష్ణా నది ప్రవహించేది ఇక్కడ నుంచే. అక్కడ జన్మస్థానం ఆల్రెడీ చూపించాను కదా. గుడ్ మార్నింగ్. జస్ట్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్, జస్ట్ వెయిట్. చూపించలేదు కదా పొజిషను. ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. మార్నింగ్ 6:37కి అసలు ఇదేం కనపడలేదు. ఐ మీన్ జస్ట్ అక్కడ ఆపోజిట్లో ఉన్న ట్రీ కూడా కనిపించలేదు. అంత ఫుల్ ఫాగ్ రెయిన్. ఓకే, మై గాడ్ అలా ఉంది. రోజు మహాబలేశ్వర్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తాము. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. సో వీడియోస్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మెయిన్ అసలు ఈ వెదర్ అయితే అమేజింగ్ మ్యాన్. రాత్రి పడుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో రెయినీ ఫారెస్ట్లో నిద్రపోతే చుట్టూ వర్షం పడితే ఎలాంటి బ్రీజింగ్ అయితే మనకు ఉంటుందో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉంటుందో, సో అలాంటిది. సో ఇది ఎందుకంటే ఇది మొత్తం గ్లాస్ కదా. సో ఈ గ్లాస్ పైన వర్షం పడుతున్నప్పుడు సౌండ్ అసలు అమేజింగ్ సౌండ్. చాలా గాఢంగా నిద్రపోయాను నేను. క్రాంతి ఫుడ్ వచ్చింది, నిద్ర లేపడానికి ట్రై చేస్తున్నాడు, బట్ నా వల్ల అవ్వట్లేదు. కంప్లీట్గా నాకౌట్ పడిపోయి కంటిన్యూస్గా జర్నీ చేస్తున్నాను కదా. సో దానివల్ల అంత అమేజింగ్ ఎక్స్పీరియన్స్, డీప్ స్లీప్ అసలు. సో పొద్దున నిద్రలు వచ్చేసరికి 6:30 అయింది. సో అలా ఒక స్ట్రీట్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చి మంచిగా ఎక్స్పీరియన్స్ చేశారు. చూడండి అసలు ఒకసారి చూపిస్తాను ఎలా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మీతో మాట్లాడుతున్నాం కానీ ఇదిగోండి ఇది పరిస్థితి. జస్ట్ ఇప్పుడే మారిపోయింది వెదర్. మళ్ళీ ఇంకొంచెం డార్క్ అయిపోయింది. సో బయట వెళ్ళిపోదాం. ఈరోజు మొత్తం ఇలాంటి అట్మాస్ఫియర్లోనే మనమైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో వీడియో అయితే చాలా చాలా బాగుండబోతుంది. సో ఇంక వచ్చేసి ఇది రూము, కంఫర్టబుల్ బెడ్. ఓకే, సో హ్యాపీగా 5 మంది ఉండొచ్చు. ఇక్కడొకరు ఈ బెడ్ పైన ఆల్మోస్ట్ ఎంత లేదన్నా 3 పడుకోవచ్చు. ఇద్దరికైతే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. మా లగేజ్ మొత్తం చెత్తగా వేసేసాం, ఎక్కడొకటి వేసేసాం. సో ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, బట్టలు, వ్యాలెట్స్ ఎక్కడ పడితే అక్కడ వేసేసాం. పక్కన వచ్చేసి మన ఆంధ్ర స్టైల్ బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతుంది. సో దెన్ వీ విల్ గో టు ద సైట్ సీయింగ్ ప్లేసెస్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, అస్సలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, మహాబలేశ్వర్లో. సో దట్స్ వై వీ కేమ్ హియర్. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి చెప్తాను. సో మీరు మహాబలేశ్వర్ లాంటి రెయినీ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ కవర్, ఇది కంపల్సరీ తెచ్చుకోండి, లగేజ్ నానిపోకుండా. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి రెయినీ కవర్స్ మావి. ఇది మొత్తం 100 to 100% అది వేసుకోవడం వల్ల నేను సేఫ్ అయ్యాం. మా పాకెట్లో ఉన్నవి కానీ ఫోన్స్ కానీ ఎక్కడా నానిపోలేదు. బట్ అట్లాంటివి ఖచ్చితంగా తీసుకోండి. నాది వచ్చేసి 250 రూపీస్. సో క్రాంతి బయట కొనుక్కున్నాడంట. ఉంటే ఎంత వర్షం పడినా పద చూసుకుందాం అనేంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో పెద్దగా తడవం. అది ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం సేఫ్గా ఉంటాయి మన దగ్గర ఉన్నవి. అది అదే మెయిన్ సెంటర్. అక్కడ కార్ వస్తుంది కదా, అది మెయిన్ సెంటర్. ఇది వచ్చేసి భారత్ పెట్రోలియం, ఇది ఉంది కదా. సో ఇంకా ఇక్కడ ఒక కేఫ్ ఉంటుంది. ఇలా వెళ్తే కనుక మన రోడ్, అటు ఒక రోడ్ వస్తుంది, అటు వెళ్ళొద్దు. వెళ్తే కనుక ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది కదా, ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఇలా వెళ్తే మన రూమ్. ఇదే మన హోటల్, రౌల్ రెసిడెన్సీ. యాక్చువల్గా అది సిటీ సెంటర్. మీకు మహాబలేశ్వర్లోకి ఎంటర్ రాగానే పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. పెట్రోల్ బంక్ నుంచి ఇలా వస్తే పక్కన ఇదిలో ఈ రౌల్ రెసిడెన్సీ. సో ఇలా కొంచెం ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే మొత్తం మార్కెట్ అదంతా. అక్కడ మన బైక్ పార్క్ చేసాం చూడండి. ఇద్దరు అదిరిపోయింది కదా, మామూలుగా లేదు. సో వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. ఆన్ ద వే అంటే మన రూమ్ పక్కనే జస్ట్ ఇలా టిఫిన్ సెంటర్ ఉంటుంది చిన్నది. పోహా భలే ఉంది, మామూలుగా లేదు. పోహా అనేది మహారాష్ట్రలో చాలా ఫేమస్ బ్రేక్ఫాస్ట్. సో వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అంటే ఇలా వెళ్తే మన రూము బయట సైడ్ చూపిద్దాం అనుకుంటే అసలు ఏం కనిపించలేదు, మొత్తం ఫుల్ ఫాగ్. ఓకే, సో అది వాళ్ళు మేము యూట్యూబర్స్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు హడావిడి చేశారు. మొత్తం దగ్గరికి వచ్చి మా ఛానల్స్ అన్నీ చూస్తున్నారు. కర్ణాటక బెల్గావ్ నుంచి వచ్చారంట వాళ్ళు. మై గాడ్, అసలు కొంచెం కూడా కనపడలేదు అసలు రోడ్డు. బాబోయ్ ఎలా ఉందిరా బాబు, ఒక రేంజ్లో ఉంది అసలు. బా ఏముందిరా నాయన, అసలు రోడ్డు మాత్రం ఏం కనిపించట్లేదు. జస్ట్ ఒక 100 ఫీట్స్ ముందు కనిపిస్తుంది అంతే. నిజంగా స్వర్గమే,
చాలా చాలా బాగుంది. ఏం లేదు, వెళ్తుంటే నాకే ఒకసారి ఆగి చూడాలనిపించింది. మొత్తం అంతా ఈ ఎక్స్పీరియన్స్ని, ఈ స్పర్ ఆఫ్ ద మూమెంట్ మీ అందరికీ చూపించాలనిపించింది. మై గాడ్, అసలు ఏముంది తెలుసా, కంప్లీట్ సైలెన్స్. చూడండి, భలే ఉంది. వా 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 వా, ఏముందిరా బాబు, రీల్స్ చేసుకుని అమేజింగ్ ఉంది. వెళ్తుంటే ప్రతి టర్నింగ్, ప్రతి మలుపు, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇస్ అ బ్యూటిఫుల్ హెవెన్. ఓకే, సో ఏది కళ్ళతో చూస్తున్నామో నిజమో అబద్ధం అసలు నమ్మలేని పొజిషన్లో ఉన్నాము. అంత బాగుంది. నా ముందు ఒక వ్యూ ఉంది, చూపిస్తాను. జస్ట్ బ్యూటిఫుల్ అంతే. మ్యాటర్ చూడండి అసలు ఎలా ఉందో పొజిషన్. బ్యూటిఫుల్. ఇది అదిరింది కదా. అదిరిపోయింది కదా, మామూలుగా లేదు, ఫుల్ జోష్లో ఉంది మొత్తం. అసలు చాలా బాగుంది, అదిరిపోయింది ప్లేస్ అయితే. తప్పకుండా మీరు రైనీ సీజన్లో, మాన్సూన్ సీజన్లో ఇలాంటి ట్రిప్ అయితే ఒకటి చేయండి. అన్నీ మర్చిపోయి ఓకే, బాగుంటుంది. మొత్తం ఫుల్ మొత్తం టాప్ టు బాటమ్ నన్ను మేము రైనీ కవర్ చేసుకున్నాం సరే, ఎందుకంటే అంత మంచి ఎక్స్పీరియన్స్. దారిలో చాయ్ తాగుదామని చెప్పి ఆపాము. సో ఇక్కడ వేడిగా ఇది, దాని పేరు ఏంటో నాకు తెలియట్లేదు, పావుబాజీ ఏంటో నాకు తెలియట్లేదు, కానీ అది తింటున్నాను యాజ్ఎఫ్ను. బయట ఒక షార్ట్ చూపిస్తాను నేను మీకు, బయట ఎలా ఉంది సిచ్యువేషన్. జస్ట్ వెయిట్, బయట ఎలా ఉంది సిచ్యువేషన్. ఇది బయట పొజిషన్ యాక్చువల్లీ. చూస్తున్నారు కదా ఎలా ఉందో. వావ్, ఏం కనిపించట్లేదు అసలు, మొత్తం కంప్లీట్ బ్లర్, మొత్తం ఫాగ్ క్లౌడ్స్ తోటి నిండిపోయింది. హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం కదా. సో ఇద్దరు ట్రావెలర్స్ చేసిన ఘనకార్యం ఏంటంటే, ఇద్దరం ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేయలేం, నెట్వర్క్ ఉంటుంది లేని. సో వీ లాస్ట్ ద జీపీఎస్. ఇక్కడ తిరుగుతున్నాం, ఏదో ఒక హోటల్ కనిపించింది, అది అక్కడికి వచ్చాం, తిరుగుతూనే ఉన్నాం మొత్తానికి అడవిలో. చివరికి ఏంటంటే కరెక్ట్ రోడ్లో తిరుగుతున్నాం. అది ఆల్వేస్ ఇస్ వాచింగ్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది మీసల్ పావ్ ప్యూర్ వెజ్. ఓకే మా ఏ కైసా కానేగా, ఇది ఎలా తినాలో నాకు తెలియదు, అడుగుతున్నా. కైసా కానేకా. అబ్బా, వర్షంలో అలా తడుస్తూనే నాంతూనే మొత్తానికి మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదంతా ఓల్డ్ మహాబలేశ్వర్ రేంజ్లో ఉంటుంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, దారింటి మొత్తం అంతా కూడా ఫాగీ రెయినీ ఫారెస్ట్. ఓకే, ఇంకా అర్థం చేసుకోండి. ఆల్రెడీ నేను మీకు కొన్ని విజువల్స్ చూపించాను, అంత బాగుంటుంది. ఇప్పుడు మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ నుంచి పంచగంగా ఉంటుంది, పంచగంగా టెంపుల్ ఉంటుంది. తర్వాత ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఉంటుంది. అన్నీ చాలా ఉన్నాయి, అన్నీ ఎల్లో రూట్లోనే ఉన్నాయి, అన్నీ చూసుకుని వెళ్దాం. తప్పకుండా మహాబలేశ్వర్ వచ్చిన ప్రతి ఒక్కరూ చూడాల్సినవి ఇవన్నీ కూడా. సో అందుకని మిస్ చేసుకోవద్దు, లాస్ట్ రోజు చూడండి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, మహాబలేశ్వర్ టెంపుల్ యొక్క ఆర్చ్ ఇది. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇది వెల్కమ్ టు మహాబలేశ్వర టెంపుల్ దేవస్థాన్ ట్రస్ట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 5 నదులు, పంచగంగా టెంపుల్ అంటారు. ఈ 5 నదులు సంగమ ప్రదేశం ఇది. సో మన ఆంధ్రాలో ఉన్నటువంటి కృష్ణా నది ఉంది, కృష్ణా నది యొక్క జన్మస్థానం మెయిన్ ఇదే. సో కృష్ణ, వెన్న, గాయత్రి, సావిత్రి అండ్ ఇంకొక రివర్ పేరు వచ్చేసి కోయినా. మొత్తం ఈ 5 నదులు సంగమ ప్రదేశం ఇది, అందుకే దీన్ని పంచగంగా టెంపుల్ అని పిలుస్తారు. సో అందులో కృష్ణా నది ఇక్కడ పుట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవహిస్తుంది. సో విజయవాడలో మొత్తం ఉంది కదా మన కృష్ణా నది, అది చూడండి అసలు అమేజింగ్ ఉంది. చెప్పలు దానికి చల్తే వా, ఏముందిరా నాయన అసలు, గ్రేట్. సారీ లోపల గుడిలో చూడండి, ఇది అతిబలేశ్వర టెంపుల్. వావ్ వావ్, అమేజింగ్, చాలా బాగుంది. ఎలా కనిపిస్తుందేమో టెంపుల్ తెలియదు కానీ, బట్ నా కళ్ళతో, కెమెరా కళ్ళతో చూస్తే మాత్రం అదిరిపోయింది. అసలు వేరే లెవెల్లో ఉంది. హెవెన్ వెరీ ఏన్షియంట్, అంటే మన ఆల్మోస్ట్ తమిళనాడు అట్లాంటి ప్లేసెస్ ఉంటాయి కదా, అట్లాంటి ప్లేసుల్లో చాలా ఓల్డ్ అండ్ ఏన్షియంట్ టెంపుల్స్ ఉంటాయి కదా, అలా ఉంది. చూడండి అసలు ఇలా ఉంది టెంపుల్. అండ్ ఇది చూడండి గ్రాస్, మొత్తం ఫంగస్. ఇది ఒక రెయినీ అండ్ వెట్ ల్యాండ్స్లోను, రెయినీ ఫారెస్ట్లోను పెరిగేటువంటి గ్రాస్ ల్యాండ్ ఇది. దీన్ని యాక్చువల్లీ పర్ఫ్యూమ్స్లో వాడతారు అనుకుంటాను నేను. ఇట్స్ లుక్స్ లైక్ ఓకమోస్.
అది కరెక్ట్ కాదని నాకైతే తెలియదు, బట్ అలాగే అనిపిస్తుంది నాకైతే. నా బ్యాక్ సైడ్లో ఒక టెంపుల్ చూస్తున్నారు కదా, ఆ టెంపుల్లోనే కృష్ణా నది పుట్టింది. కృష్ణా నదితో పాటు మిగతా 4 నదులు కూడా ఉంటాయి. కృష్ణా నది, వెన్నా నది, కోయనా నది, గాయత్రి అండ్ సావిత్రి. ఈ 5 నదులు వచ్చేసి పంచగంగా టెంపుల్ అని పిలుస్తారు. అంటే 5 నదులు జన్మస్థానం అక్కడే. సో లోపల శ్రీకృష్ణ పరమాత్మ టెంపుల్ ఉంది. 5 నదులు సంగమంగా ఏర్పడి, వాటి జన్మస్థానాల నుంచి సంగమంగా ఏర్పడి ఒక నందీశ్వరుడి విగ్రహంలో నుంచి అలా బయట వచ్చి ఒక కుండం లాగా ఏర్పడింది. ఓకే, లోపల ఫొటోస్ వీడియోస్ అవి తీయకూడదు, బట్ మీ అందరికీ చూపించడం కోసం నేను ఒక చిన్న ఫోటో తీశాను, అది చూపిస్తున్నాను. ఆ కుండంలోని 5 నదుల సంగమం అనేది ఏర్పడుతుంది. సో ఇది పంచగంగా టెంపుల్, తప్పనిసరిగా చూడాల్సిన టెంపుల్. మనం ఫస్ట్ టైం చూసింది వచ్చేసి అతిబలేశ్వర టెంపుల్. అతిబలేశ్వర టెంపుల్ అంటే విష్ణువుకి సంబంధించింది. విష్ణు, బ్రహ్మ, శివ, సో ముగ్గురిది అక్కడ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ చూసింది మనం విష్ణువుది, తర్వాత శివుడిది, తర్వాత వచ్చేసి ఇప్పుడు మహాబలేశ్వర టెంపుల్. అతిబలేశ్వర్, పంచగంగా టెంపుల్ అండ్ మహాబలేశ్వర్. అది ఇక్కడ పంచగంగా మందిర్ చూసాం కదా, పక్కనే జస్ట్ రుద్రేశ్వర టెంపుల్ ఉంటుంది. రుద్రేశ్వర టెంపుల్లోకి వెళ్దాం. టెంపుల్ అయితే అదిరిపోయింది బాబు. ఏమైనా మన ఇండియానే అసలు. చూడండి నందీశ్వరిది. బాబాయ్ ఏం చూస్తున్నారు కదా, బాబాయ్ వచ్చేసి గైడ్, ఇక్కడ లోకల్ గైడ్. నామాక మాంట్రే. సో 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మొత్తం 5 టెంపుల్స్ మొత్తం మీకు అన్నీ చూపిస్తాడు. ఎందుకంటే కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మనకు తెలియని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో, మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలియదు కదా. సో 100 రూపీస్ బాబాయ్ చాలా లైబుల్గా, హానెస్ట్గా నాకైతే తీసుకొచ్చాడు ఇక్కడికి. సో పంచగంగా టెంపుల్ అయిపోయింది, అతిబలేశ్వర టెంపుల్ అయిపోయింది, అండ్ రుద్ర టెంపుల్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం మెయిన్ మందిర్ మహాబలేశ్వర్ మందిర్ అక్కడికి వెళ్తున్నాము. సో అది 3 టెంపుల్ వర్షంలో అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా చాలా బాగున్నాయి. బాబాయ్ మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. మనకి మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆర్ మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అని ఉంటుంది కదా ఒకటి లైఫ్లో, అది ఇట్లాంటిదే. ఓకే, మొబైల్ పోయినా పర్లేదు, జారి పడినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదని ఫుల్ ఎక్సైట్మెంట్ జోస్తోటి తిరుగుతున్నాం మార్నింగ్ నుంచి. అసలు వాట్ అండ్ ఎక్స్పీరియన్స్, వాట్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గాయ్స్. వచ్చాము జస్ట్ 100 మీటర్స్ అంతే, పక్కనే ఉండదు మహాబలేశ్వర్ మందిర్. మెయిన్ లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్. ఓకే, ఇదే మహాబలేశ్వర్ టెంపుల్. అద్భుతమైన దర్శనం అండి. అతిబలేశ్వరు, పంచగంగా టెంపుల్, తర్వాత మహాబలేశ్వరు, రుద్రేశ్వర టెంపుల్. సో ఇవేంటంటే పూర్వకాలంలో అతిబలుడు, మహాబలుడు అనేటువంటి 2 రాక్షసులు, వాళ్ళిద్దరూ కూడా లోకకంటకులు అయ్యి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంటారు. సో మహావిష్ణువు అతిబలుడు అనేటువంటి రాక్షసుని సంహరిస్తాడు. మనం ఫస్ట్ చూసాం కదా టెంపుల్. ఆ అతిబలుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత ఇతనికి మృత్యుభయం పట్టుకుని, అంటే మహాబలుడు అనేటువంటి రాక్షసుడికి పరమేశ్వరుడు గురించి ఘోరంగా తపస్సు చేసి ఆయన దగ్గర త్రిమూర్తుల చేత మరణం లేకుండా ఉండాలనేటువంటి వరం కోరుకుంటాడు. కానీ దానికి అతీతంగా మా పరమేశ్వరుడు అతని యుద్ధంలోనే ఓడించడం ఏదో సంథింగ్. సో ఓడించి తనలో ఐక్యం చేసుకోవడం వల్ల ఈ మహాబలేశ్వర టెంపుల్ అనేటువంటి టెంపుల్ స్వయంభూ మూర్తిగా ఇక్కడ ఆయన వెలిశారు. ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేవాలయాన్ని కట్టించారంట. టెంపుల్ అయితే ఏముంది అసలు, అమేజింగ్ 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 గ్రేట్. టెంపుల్ అయితే మాత్రం అదిరిపోయింది, ఆసమ్ అని చెప్పొచ్చు. చెప్పాలంటే ఇక్కడ నుంచి వదిలి వెళ్ళబుద్ధి పుట్టట్లేదు, ఎంత బాగుంది అసలు. చూడండి వర్షంలో ఎలా ఉందో. మహాబలేశ్వర టెంపుల్ అయిపోయింది కదా, సో కింద కృష్ణా టెంపుల్ ఉంటుంది. సో కృష్ణా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కాకపోతే అక్కడ జనాలు చెప్తుంది ఏంటంటే అక్కడ జలగలు ఉంటాయంట. నాకు అది భయం, కానీ క్రాంతి వదలట్లేదు. అవి చూస్తేనే నాకు భయం. వెళ్తున్నాము. సో ఏదైతే అది అయిందని, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఒక్క చోట దగ్గర చాలా వాటర్ ఫ్లో ఉంటుందంట, జలగలు కూడా ఎక్కువ ఉంటాయంట. ఓకే, ఎవరైనా వస్తే కనుక నేను చూసుకోండి. అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ బ్రదర్, చాలా బాగుంది. ఓకే, సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇలాంటి ప్లేసెస్కి వచ్చి తిరాలి. పక్కనే ఉంటుంది మన టెంపుల్, పక్క నుంచి వ్యూ ఉంటుంది. చూడండి ఇది మన టెంపుల్. సో ఇది చూడండి అసలు మొత్తం ఎలా ఉందో కదా. ముగ్గురు అడిగా भैया लीच है तो क्या उधर रहता जरूर देखना पड़ेगा और यू हैव टू बी केयरफुल. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది ఖర్చేది కూడా నీకు తెలీదు, రక్తం లాగేస్తాయి, బ్లడ్ లాగేస్తాయి అని చెప్తున్నారు. అది మెయిన్ టెంపుల్ నుంచి అలా దిగాం కదా, దిగంగానే కిందకి రాగానే ఆర్చ్ ఉంటుంది. సో పార్కింగ్ అది మనం మార్నింగ్ చూసాం కదా ఆర్చ్. ఆ ఆర్చ్ పక్కనే ఇక్కడ మీకు ఆ పార్కింగ్ పక్కనే మీకు బోర్డు ఉంటుంది కృష్ణా టెంపుల్ అని. సో ఇలా వెళ్ళాలి. సో ఇది పరిస్థితి, ఇలా ఉంది మొత్తం.
ఇవ్వండి కృష్ణా టెంపుల్ ఇలా వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి చోట్లనే ఉంటాయంట జలగలు కూడా. బా ఏముందిరా నాయన, సూపర్ అమేజింగ్. ఈ పర్టికులర్ టెంపుల్ దగ్గర జలగలు కొంచెం ఎక్కువ ఉంటాయంట. అవి ఎక్కడ నన్ను కొట్టకుండా చూసుకోవాలి, అది ఒకటే ప్రాబ్లం. ఓయ్ మై గాడ్, నా దృష్టిలో చెప్తున్నాను, భగవంతుడు గీసిన అందమైన పెయింటింగ్ ఇది. ఓకే, చాలా బాగుంది. పీపుల్ ఆర్ హ్యావింగ్ మోర్ అవేర్నెస్ అబౌట్ ద ప్లాస్టిక్ యూసేజ్. చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తున్నారు, వాడిన దాన్ని కూడా నీట్గా పడేస్తున్నారు. అది దా మ్యాటర్. ఇలా వచ్చాం కదా, టెంపుల్ ఇట్ సెల్ఫ్ సిచ్యువేటెడ్ ఇన్ ద హెవెన్, రైట్? సో చూడొచ్చు. వా 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 వా, ఈ ముందర నాయన టెంపుల్ సూపర్బ్. చూడండి, బా 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 బా, ఓ మై గాడ్, మొత్తం వాటర్ ఫాల్. ఇది ఇది కదా మనకు కావాల్సింది. మీరే చెప్పండి, ఈ టెంపుల్కి స్వర్గంలో ఉన్న టెంపుల్ అని పెడదామా? ఇది కదా కృష్ణా నది ప్రవహించేది ఇక్కడ నుంచే. అక్కడ జన్మస్థానం ఆల్రెడీ చూపించాను కదా. సో ఆ పాయగా విడిపోయి ఇక్కడి నుంచి అయితే కృష్ణా నది ప్రవహిస్తుంది. ఇదే కృష్ణా టెంపుల్. ఇందాక మనం టెంపుల్ అటు సైడ్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ వ్యూ చూడండి, జస్ట్ అమేజింగ్ అంతే. ఇది సరౌండింగ్స్. ఇక్కడ రివర్ వెళ్తుంది కింద, సౌండ్ వినొచ్చు. నాకు దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉంది, స్కిడ్ అయిపోద్దేమో అని. నేచర్ ఈజ్ నేచర్ అంతే. చూడండి, వెదర్ ఒక్కసారిగా మారిపోయింది మొత్తం. అసలు ఫాగ్ వచ్చేసింది. ఎక్కడో పర్వతాల్లో ఉంది కదా ఇది. చూడండి, అసలు మొత్తం క్లౌడ్స్ వంగుతున్నాయి, వర్షం కూడా పడుతుంది. సో ఇది ఎందుకంటే మొత్తం ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఇదే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది. అందుకని నెక్స్ట్ వీడియోలో ఇక్కడ చూడాల్సినటువంటి మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. సో ఇది కంటిన్యూ చేసేసాను. సో ఈ వీడియో ఇక్కడ డిస్కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి, ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. లెంత్ ఎక్కువైపోతుంది మొత్తం అన్నీ ఒకే వీడియోలో పెట్టాను.